గొడవలో పడి కట్టుకున్న భర్తను కడచేర్చిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీలోని అరుంధతి వార్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పంగిలి గ్రామానికి చెందిన కరిపం ధనమ్మను రాపూరు పట్టణానికి చెందిన లేబాకు సీనయ్యకు 2022 వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. బుధవారం అర్ధరాత్రి ధనమ్మ తన ప్రియుడు కళ్యాణ్ తో కలిసి తమకు అడ్డుగా ఉన్న లేబాకు సీనయ్యను కరెంటు గొంతు బిగించి చంపారని స్థానికులు తెలుపుతున్నారు. గురువారం ఉదయం భార్య ధనమ్మ కుటుంబ సభ్యులకు ఇరుగు పొరుగు వారికి భర్త సీనయ్య తాగిన మైకంలో తలగ గోడుకు కొట్టుకుని చనిపోయాడని తెలిపింది. అందరూ నమ్మారు. కానీ ఉదయం 11:30 మృతుని చెవిలో నుంచి రక్తం రాగా అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భార్య ధనమ్మను విచారించగా అన్ని విషయాలను తెలిపినట్లు సమాచారం. రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ వెంకట రాజేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కావాలంటే